హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ వీళ్ళకి గుడికి తీసుకెళ్తున్నాను ఇప్పుడే. సో అలవాటు చేపిస్తున్నాను భక్తి అవన్నీ అని చెప్పేసి. సో దానన్న. సో గైస్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు ఇప్పుడే కాల్ వచ్చింది. అంటే ఎప్పటి నుంచో ఫాలో అప్ అవుతున్నాను. సో వాళ్ళు రెంటర్స్ ఇల్లు చూసుకోవడానికి వస్తున్నాడు. సో ఇంతకుముందు కూడా చూసుకున్నాడు. అరే రేట్ గురించి బార్గెన్ చేయడానికి, వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ అవన్నీ తెలుసుకోనికి వాళ్ళు వస్తున్నాడు. సో ఉషా నాడు విల్గో, మీకు ఇష్టం లేదు రానీకే, బట్ నేనే ఫోర్స్ఫుల్ తీసుకెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ కూడా ఆల్మోస్ట్ డన్. సో చూసి మన కరెక్షన్స్ ఉన్నాయి చూడాలి మనం. ఓకే మమ్మీ, నేను వెళ్ళొస్తా. ఓకేనా? చలో 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 అందరు వెళ్ళండి. ఓగో మేము వస్తూనే ఉన్నాం. వీళ్ళు కార్ తీసుకొని కీస్ తీసుకొని కూర్చున్నాడు. ఏందన్నా అవి రిస్క్ ఉంటుంది చూసినానా. నేనేమో కార్ కీస్ గురించి దోలాడుతూ ఉన్నాను, వాడు ఇంకా కూర్చున్నాడు చూడు మెల్లగా. వీళ్ళంటే వీళ్ళే ఓపెన్ చేసుకుంటున్నారు కారు. మా సోఫా కూడా రెడీ అయిపోయింది. కుయామ్స్ మా ఓన్ ఇది ప్యాక్ అయిపోయిందా? సో స్వామి మేము వెళ్తున్నాం, మాకు పంపించేసే సోఫా. ఓకేనా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్టార్ట్ చేసిందా? ఓకే ఓకే ఓకే, స్టార్ట్ అయిపోయింది. కారు ముందు తీయాలా? ఎవ్వరు లేకుండా ఎట్లా ఉంటారు కూడా. కూర్చొని నడవండి. ఓషా ఇదే నా సోఫా మనది, ప్యాక్ అయిపోయింది. ఓకేనా? నడు ప్యాక్ చేయించేసినావు కదా, ఇంత మంచి ప్యాక్ చేయించేసేసాడు. క్యాబిన్ ఉన్నాము. మనోనికి వాంటింగ్ వస్తుంటాం మా అభిష్ గారికి. సో ఆపిండు. ఏమైనా కక్కిందా? వచ్చినట్టు అవుతుంది. కార్ డ్యామేజ్ అయింది అనుకో, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అనలే మా వాడు ఇట్లా వాంటింగ్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ టైం అన్నా. సో గైస్, బిఫోర్ మనము అపార్ట్మెంట్కి వెళ్ళే ముందు తింటున్నాము, ఎందుకంటే ఆకలి ఎత్తున్నాను. అండ్ టెనెంట్స్ కూడా కొంచెం టైం పడతారంటే వచ్చేసినాం ఇక్కడ తిండికే. పిల్లలకు కూడా ఆకలి ఎత్తుందని చెప్పేసి అన్నాడు. సో ఇలా వెజ్ కాబట్టి, సాటర్డే కాబట్టి వెజ్ తింటున్నాం మేమందరం. సో గైస్, నేనేమో రోటీస్ తెచ్చుకొని తినేసినాను. ఓకే, ఈమెనేమో తాళీ చెప్పింది, అన్లిమిటెడ్ తాళీ. అరే 1 మినిట్ ఆగు. అన్లిమిటెడ్ తాళీ తెప్పించుకుంది. ఏం చేస్తుందంటే, ఈ తాళీ నేను అన్నాను నాకు ఆకలి అవుతుంది రైస్ తింటానంటే, లేదు నేను తాళీ తెప్పించుకున్నా కదా. సో అన్లిమిటెడ్ ఫుడ్ కదా ఇలా. సో నేను రైస్ పెట్టించుకుంటూనే ఉంటాను. సో ఈ రైస్లో పిల్లలను అందరికీ తినిపించేసింది. మళ్ళీ రైస్ పెట్టించుకుంది, ఈమె కంప్లీట్ చేసింది. మళ్ళీ రైస్ పెట్టుకొని ఇప్పుడు నాకు తినిపిస్తుంది. కిక్కురా కిక్కు. సో ఇట్లాంటి వైఫ్ ఉందనుకో, సేవింగ్స్ అయితే మంచిగా సెట్ అయిపోతాయి మనకైతే. సో ఈడు ఇజ్జత్ తీసు అవి లో జూలో కోదాం అని చెప్పేసి సతాయిస్తున్నాడు. సో మేమైతే వచ్చేసినాం ఫ్లాట్కి. వాళ్ళు కూడా వచ్చినట్టు రెంటర్స్. సో వాళ్ళతో మాట్లాడాలి. ఇంకేం రోగం అర్థం కాదు కానీ ఎప్పుడు ఫ్లాట్కి వచ్చినా సరే ఏడుపు ముఖం పెడతారు. ఫ్లాట్ వద్దు అని చెప్పేసి మన కింద ఆడుకుంటామంటారు. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మాత్రం మన ప్యాచప్ మొత్తం వర్క్ అయిపోయింది. మన తీసేసినాం కదా. సో అప్పుడే నేను లాస్ట్ టైం వచ్చాను. సో మనకు సోఫా అయితే వచ్చేసింది. సోఫా ఇక్కడనేనా ఇది? ఓకే. సో గైస్, ఆల్మోస్ట్ లైక్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకేం పెండింగ్స్ ఉన్నాయి మనకి? ఒక డీప్ క్లీనింగ్ ఒకటి వేయించుకోవాలా? మిగిలిన అయిపోయినా? గైజ్, వీళ్ళే రెంటర్స్. వీళ్ళకి నచ్చింది మన ఫ్లాట్. కానీ రెంట్ దగ్గర కొంచెం కింద పైన అవుతున్నాం మేమైతే. మేము ఒక రేట్ చెప్పినాం, తను ఒక రేట్ చెప్తున్నాడు. సో అదే డిస్కషన్ జరుగుతూ ఉంది. వాళ్ళకైతే ఫ్లాట్ చాలా నచ్చింది. స్పెషల్లీ 2 బాల్కనీస్ అయితే చాలా నచ్చినాయి. సో వాళ్ళు వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ ఉంటారంట ఇక్కడ. సో అదే డిస్కషన్ చేస్తున్నాం మేమైతే. సో అమ్మా వాళ్ళు 75,000 ఇస్తాను చెప్తుండ్రు రెంటర్స్. 80,000 అడిగినా 75 ఉంటే చెప్పండి, నేను అడ్వాన్స్ కొడతా అని చెప్పేసి అన్నాడు. 2 months అడ్వాన్స్ 1,50,000 అని చెప్పేసి అన్నాను. ఇంకా సెడ్ ఓకే, నేను 80 అన్నాను, 75 అయితే నేను ఇవ్వగలుగుతా అని చెప్పేసి అంటున్నాడు. డిపెండ్స్. ఏమంటావు?
అందుకే ఏం మంచిగా ఉందమ్మా, ఓవర్ మంచిగా ఉంది కాబట్టి అంత రైట్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ బాల్కనీ వ్యూస్, 2 బాల్కనీ వ్యూస్ నచ్చినాయి అంట, అందుకంటే పెడతా అని చెప్పేసి అంటున్నారు. ఫుల్లీ ఫర్నిష్డ్. వచ్చినవన్నీ నాటకాలు చేయకు, అయిపోయింది, అర్థమైందా? డబల్ చేయకు. మొత్తం అయిపోయినాక మళ్ళీ అని చెప్పేసి అంటే ఏంటో మంచిగా నేను ఇచ్చుకుంటున్నాను, నాది అయిపోయింది. అమ్మ ఇవి అన్నీ క్లీన్ చేయించుకోవాలి. ఇవి మాట్లాడు, అన్నీ ఇంకేమేమి వర్క్స్ ఉన్నాయి చూడు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఒకరోజు ఇక్కడ ఉంది, మొత్తం సెట్ చేసుకోవాలి మనం. సో బాస్కెట్స్ కూడా వచ్చేసాయి మనకి. సో ఉషా అయితే ఇంటీరియర్ అయినతో మాట్లాడుతుంది, ఎందుకంటే ఉషాకి అప్ప చెప్పినాను. సో ఏమేమి వర్క్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కదా వర్క్స్, అవన్నీ తను మాట్లాడుతుంది ఇంటీరియర్స్ తోటి. అవి రే అమ్మ, ఇదే భయం మీతోటి, అన్ని చెత్త బయటికి వేస్తుంది 32nd ఫ్లోర్ నుంచి. కింద వాడుతావు, నువ్వు వాడుతావు కింద. నడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి కుర్తా కానీ, ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి? ఇంకా ఏం పెండింగ్స్ లేవు. మనము డీప్ క్లీన్ చేసి అంతా మొత్తం తీసి పడేయాలి, మొత్తం డీప్ క్లీన్ చేయాలి. అది మాలలు అవన్నీ తీసేయాలి. అవును, మాలలు అవన్నీ హ్యాండిల్స్ ఉన్నాయి, అది పెట్టాలి. ఇది ఎంత మంచిగా ఉంది ఇష్టం బార్ కౌంటర్. సో ఇది కౌంటర్. ఓకే అమ్మా విష్ ఇలా బాటిల్స్, ఇలా పైన గ్లాసెస్. బాత్రూమ్ని బంద్ చేయమని చెప్పేసి అన్నావా? ఈయన ఎలక్ట్రీషియన్ కదా, సో ఫ్లాట్లోనే ఉంటుంది కదా, అంటే మొత్తం అపార్ట్మెంట్లో మొత్తం ఎలక్ట్రీషియన్. ఏంటంటే ప్రాబ్లం ఏంది? సో కొన్ని దాంట్లో కరెంట్ పాస్ అవుతలేదు, ఆయన పిలిపించామా అన్నీ చెక్ చేసుకోమా, ఎందుకంటే ఇక డీప్ క్లీనింగ్కి వెళ్ళిపోతున్నాం, ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సో కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది, కొన్ని సాకెట్స్ ఉన్నాయి కదా, ఆ సాకెట్స్లలో మనకి అసలు కరెంట్ పాస్ అవుతలేదు. సో చెక్ చేయడానికి వచ్చిండు. సో వీళ్ళు కూడా మనకి ఫ్లాట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అంటే కమ్యూనిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళని కూడా. ఎలక్ట్రీషియన్ ప్రాబ్లమ్స్, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. ప్రాబ్లం ఏ భయ్యా? సాకెట్లని ప్రాబ్లం ఉందా? సో ఏంటంటే మనం గడ్డి పెడదాం అనుకుంటున్నాము. దీనికి ఇట్లా గ్రాస్ వస్తుంది అంతే, దీనికి గ్రాస్ వస్తుంది. చెక్కుండా గ్రాస్ వస్తుంది మనకి బాల్కనీస్లో. ఈ గ్రాసెస్ ఇవన్నీ ఏదో లేదు సార్, గ్రాస్ మీరు ఇది కాబట్టి ఎందుకంటే అది మనకి బిల్డర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మనం పెట్టేస్తాం. ఓకేనా? ఏం లుక్ ఉంటారు అన్న, ఇట్లా ఖాళీ ఇట్లా పెడితే ఏం లుక్ ఉంటుంది చెప్పండి. వాళ్ళు చెప్పింది అది, ఎవరైతే చెప్తారో మనం దాన్ని ఫాలో అవుతున్నాం. గ్రాస్ అయితే పెట్టుడు అంటారు. లేదన్న, నా ఫ్లాట్ని ఆ ఇష్టం నేను పెడతా, కానీ గ్రాస్ అయితే వద్దంటారు. సో గైజ్ మనము ఇక్కడ ఒకటి వచ్చేసి మాత్రం ఇక్కడ గడ్డి వేసుకోవద్దని చెప్పేసి అన్నారు. ఓకేనా? ఈ రూల్స్ అంటే కమ్యూనిటీ రూల్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్క్యూట్ మన ఇంటీరియర్స్ అయినా కొన్ని సాకెట్స్ మూసేసిందంట. సో దానివల్ల ఏమైపోయిందంటే ఏసీ కూడా ఇప్పుడు ఇక్కడ ఆన్ అవుతలేదు. సో మన ఏసీ అట్లా వస్తే తను చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇవి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయంటే కొన్ని దానికి హ్యాండిల్స్ రాలి, అంటే లైక్ ఈ విధంగా ఇప్పుడు ఇది ఉన్న బెడ్ ఉందా, బెడ్కి ఒక ఇట్లాంటి హ్యాండిల్స్ రాలి. సో ఈ మూల పట్టుకొని లేవట్ వాళ్ళు వస్తుంది. సో అవి మెయిన్. అండ్ దీనికి కూడా హ్యాండిల్స్ రాలేదు, హ్యాండిల్స్ పెట్టించేసారు దీనికి కూడా. ఓకే, అండ్ ఇది ఇట్లనే ఉంటుంది. మళ్ళీ దీనికి కూడా హ్యాండిల్స్ రాలేదు. ఇది కూడా ఓపెన్ చేయడానికి హ్యాండిల్స్ కావాలి. సో మెయిన్లీ హ్యాండిల్స్ ఒకటి, అండ్ కొన్నిటికి ఎలక్ట్రిషియన్ ప్రాబ్లమా ఇవి ఉన్నాయి. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంతే కదా, షీట్ కవర్ చేయాలి. ఓకే, ఏసీ కవర్ షీట్ అంటే ఇది ఉందా?
అది కవర్ చేయాలి. సో అది సో డీప్ క్లీనింగ్ ఎప్పుడు చెప్పేసాం? చెప్పు నువ్వే. హ్యాండిల్స్ అయినాక డీప్ క్లీన్ చేద్దామా లేకపోతే ఏంటి? ఇష్టము. రెంటర్స్ కూడా ఓకే అయిండు. సో నువ్వే చెప్తే అయిపోతుంది. ఎట్లా అంటూ ఏం చెక్ చేస్తున్నావు? లైట్స్ అన్నీ వస్తున్నాయి. ఓ ఏసీ ప్రాబ్లము, హ్యాండిల్స్ అంతే. ఏసీ ప్రాబ్లం, హ్యాండిల్స్ అంతే. అన్నీ ఉన్నాయి లైట్స్ అయితే. ఓకేనా? చాలేట్ నడు క్లోజ్ ఇట్. ఇంకేమైనా ఉన్నాయా చూసుకో. ఇంకేమైనా ఉన్నాయా చూసుకో. ఓకేనా? దీనికి కుషన్స్, బ్యాక్ సైడ్ కుషన్స్ వేపియాలి మనం. ఓకే, కుయాన్స్ నుంచి వేపిస్తాం కుషన్స్ అవన్నీ. ఆగా ఇది ఒక్కసారి చూడండి. కీ మనది నా దగ్గర ఉంది కీ. సో గైస్ ఇది బ్యూటిఫుల్ వ్యూ, అంటే అమేజింగ్ ఉంటుంది. ఏంది సర్కిల్ ఉంది కదా, అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయా అనే? ఇంకా నాకు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతురా అనే? ఏందే మనిషిని ఇవన్నీ. ఇదేమో మనకి అది షూ ర్యాక్. ఓకే, నేను 1 లక్ష కాదు 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది నాకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు బయటనేమో గ్రిల్స్ వేపియాలి, ఇన్విజిబుల్ గ్రిల్స్. ఇక్కడ వేపియాలి, అన్ని విండోస్కి వేపియాలి. నువ్వు ఇక్కడ కూడా వేపియాలి, ఎందుకంటే 32nd ఫ్లోర్ ఇది. మళ్ళీ ఇక్కడ వేపియాలి, ఈ బాల్కనీకి మళ్ళీ ఇక్కడ వేపియాలి. ఇదైతే చాలా రిస్క్. మా ఓడు ఇక్కడ ఎక్కుతున్నాడు, ఎక్కేసి ఇట్లా ఓపెన్ చేసి కిందనే కదా, డైరెక్ట్ కిందనే. సో అది ఇక్కడ కూడా మనము గ్రిల్స్ వేపియాలి. ఈయన వల్ల దాని తర్వాత కుషన్స్ వేపియాలి, అది మెయిన్. అవునా? ఇవన్నీ చాలా ఖర్చు అవుతుంది నాకైతే, చింగిపోయి చాట. సో ప్లస్ పాయింట్ ఏంటంటే కిరాయిలు అయితే వస్తా అని చెప్పేసి అన్నాడు. లెట్స్ వాళ్ళు నైట్ కాల్ చేసి అన్నాడు, రేట్ మాట్లాడతాను. ఏ పట్టుకుని పోవాలి? టిఫిన్ ఏందా పోతే పోయింది, నడవండి, లేట్ అయిపోతుంది. తీయకు నాన్న దుమ్ము పడతారు. 2 రోజులు అడుగు. బట్టలు చూడు ఎంత ఖరాబ్ చేసుకున్నావు. నువ్వు కూడా అంటే అవి కింద చూడు, చిన్న పొడలే. కాడైతే చిన్నోడు, నువ్వు పెద్దోడిమైనా ఎవర్రా? దొరుకుతాను, నడువే నడువు. మళ్ళీ నాకు ఇచ్చాం నీకు టిఫిన్కి ఐసీకి ఐసీ లోపల పెట్టినావా చూడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా ఫిక్స్ చేయాలి. ఓకేనా? అది మనం తీసినప్పుడు మొత్తం ఇది ఊసిపోయింది. ఎలక్ట్రీషియన్ ఎప్పుడు వస్తారో కాల్ చేసేసి అవన్నీ చేయించేసాలి. ఓకేనా? సో నాకు మాత్రము ఇంకా 2 లక్షల దాకా ఖర్చు ఉంటుంది. నువ్వేమన్నాను 2 lakhs దాకా ఖర్చు ఉంది మనకి. నడు బియ్యం తీసుకొని వెళ్ళాలిగా. సో గైస్ ఈరోజు అంకెందుకు మా తమ్ముంది నా నంబర్ కూడా సేవ్ చేసుకోలే మమ్మీ నువ్వు. మా తమ్ముంది పెళ్లి రోజు ఈరోజే. సో నైట్ 12. ఇవాళ కాదురా, రేపు. అంటే నైట్ 12 అవుతుంది కదండి మమ్మీ. అందుకని ఇక్కడ వీడియోస్ చూస్తుంది మమ్మీ. ఓపెన్ చేయ ఒకటి. ఏం చేయాలి ఓపెన్? రేపు పెళ్ళన్నాక కదా ఇది మొత్తము. మా తమ్ముని పెళ్ళన్నాక. అప్పుడు జర్మనీలో ఉందండి మమ్మీ, లేకపోతే ఎక్కడ ఉంది కదా? ఫారెన్లో ఉండే. అప్పుడు కూడా ఫారెన్లో ఉండే కదా. ఎంజాయ్ చూసుకో. బాలమనంతా చూడు ఎట్లుండే కదా. అందరు అట్లే ఉంటారు మమ్మీ. అందరు ఇంకా ఇంకా ఉండే 5 years బ్యాక్ అది. ముసల్దాన్ని చేసిరు కోడళ్ళు వచ్చి. కోడలు ముసళ్ళు చేయాలి, నువ్వు ముసల్దాన్ని కావాలి. కోడళ్ళు వచ్చి ముసల్దాన్ని అయినా నేను. అర్థమైందా? కొడుకుల పెళ్ళిళ్ళు చేసి కొడుకులు 30 ఏళ్ళ దాకా 35 ఏళ్ళ దాకా పెళ్ళిళ్ళు చేయకుంటే అత్తలు వయసుగానే కొడతారు. ఎంత జల్దీ పెళ్లి చేస్తే టెన్షన్లతోని వయసు తల్లి ముసలిదైపోతుంది. వచ్చే జన్మలా 50 ఏళ్ళ తర్వాత తీసుకుంటా పెళ్ళి. ఓకేనా? వచ్చే జన్మలో ఎందుకయ్యా నా కడుపులో పుడతావా? పుడతాం, సరే సరే ఈ కడుపులో పుడతా.